వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గుంటూరు జిల్లా కౌలు రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియాను మంజూరు చేయాలని కౌలు రైతులు సంఘ నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. గత 4 సంవత్సరాల నుండి వరుసగా ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల పంటల పండగ, పండిన దిగుబడి రాక వచ్చిన సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. వ్యవసాయానికి తెచ్చిన అప్పులు పెరిగి వడ్డీ కూడా కట్టలేక దిక్కుతోచని స్థితిలో చిన్న వయసులోనే రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని రైతులు సంఘ నేతలకు కలెక్టర్ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులని అసలు పట్టించుకోకుండా గాలికి వదిలేసి వాళ్ళకి మేము అనేక పథకాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏ ఆర్థిక సహాయం కానీ పంట నష్టం కానీ కౌలు రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈనాటికి సకాలంలో గుర్తింపు కార్డులు ఎవరిది ఇవ్వడం లేవు. గుర్తింపు కార్డులు కావాలంటే భూ యజమాని చెప్తేనే ఇస్తామంటున్నారు. భూ యజమానులు కొందరు ఒప్పుకుంటున్నారు, కొందరు ఒప్పుకోట్లా. పంట నమోదు కార్యక్రమం చేసుకున్న వాళ్ళందరినీ కౌలు రైతులుగా గుర్తించాలని పంట బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా కౌలు రైతుకి 2 లక్షలు ఏ విధమైన ఆంక్షలు పెట్టకుండా ఆర్బీఐ నిబంధనలు ఉన్న బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వటం లేదు. తర్వాత కౌలు రైతులు అప్పులు తీసుకొచ్చి వడ్డీలకి తీసుకొచ్చి పంట పండిస్తే పంట ధరలు లేక పంటలు బాకీలైన తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని ఈనాటికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వటం లేదు. ఈ కష్టాలన్నీ కౌలు రైతులకు ఎక్కువైనాయి. ఈ బాధలన్నీ పోటు కొరకు నేను ఇవాళ జేసీ గారికి మెమోరాండం ఇచ్చి వాళ్ళ బాధలు పరిష్కారం చేసి కౌలు రైతులను కాపాడాలని కోరుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రంగా విఫలమవుతున్నదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసేది. కానీ 40 రోజులైనా ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదు. కౌలు గుర్తింపు కార్డుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటుంటే వాళ్ళ ఆశలు నిరాశలు అవుతూ ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుండి ఖరీఫ్ ప్రారంభమవుతూ ఉంది. ఇప్పుడు కౌలు గుర్తింపు కార్డులు ఇస్తేనే వాళ్ళు పంట రుణాలు తెచ్చుకునే దానికోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే మన సబ్సిడీ విత్తనాలు పొందడానికి, పచ్చి రొట్టె విత్తనాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. సూక్ష్మ పోషకాలను కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పంట రుణాలు తెచ్చుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులు కూడా వర్తింపు చేస్తామని అన్నారు. ఎలా వర్తింపు చేస్తారు? గత సంవత్సరం ఇచ్చిన కార్డులు కాలపరిమితి అయిపోయింది. ఈ సంవత్సరం గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. మరి కౌలు రైతులకు కూడా ఇస్తామంటే బ్రహ్మలు గొలిపి మభ్యపెట్టి పరిపాలన చేయడానికి మంత్రి గారు మాట్లాడుతున్నట్టు తప్ప వాస్తవంగా భూమి లేని కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధి స్పష్టంగా కనపడతలేదు. అంతేకాకుండా పంట రుణాలు ఖరీఫ్లో వ్యవసాయం చేయాలంటే పంట రుణాలు ముందుకు రావాలి. పంట రుణాలు ఇవ్వాలంటే కార్డులు కావాలా. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా ఇవ్వాలి. అంతేకాకుండా ఒక్కసారి కౌలు గుర్తింపు కార్డు పొందితే ఏ ఇతర పత్రాలు అడగకుండా పంట రుణాలు ఇవ్వాలి. కానీ ఈరోజు బ్యాంకులు కొర్రీలు పెట్టి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వట్లేదు. మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే. కౌలు వ్యవసాయం ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలో జరుగుతూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కౌలు రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఆదేశాలు జారీ చేసి భూ యజమాని ప్రమేయం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. భూమి లేని ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు అందించాలి. అదేవిధంగా పంట రుణాలతో పాటు సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా అందించి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను.